అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో స్థానిక పట్టణ కేంద్రంలో శివాలయం వద్ద పెను ప్రమాదం సంభవించినా ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. ప్రత్యక్ష సాక్షుల కథనాల మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శివాలయానికి దాదాపు 100 మీటర్ల పైబడి దూరంలో ఉన్నటువంటి తులసి కాంప్లెక్స్ దగ్గర AP26 AD 4915 అను నెంబర్ గల కార్ గేర్లో ఉండగానే వెళ్లి బ్యానెట్ ఓపెన్ చేయబోయే బదులు స్టార్ట్ చేసి కారు ముందుకు వెళ్లడంతో కంగారుపడి బ్రేక్ వేయబోయి ఎక్సిలేటర్పై కాలు పెట్టి రేస్ చేయడం జరిగిందని, దాంతో ముందు వెళుతున్న AP39DL 5959 అను నెంబర్ గల కారును వెనక్కి తిరిగే విధంగా ఢీకొన్న ఆగకుండా అత్యంత వేగంతో రాజంపేట వైపు నుంచి వెళుతున్న కారు తిరుపతి వైపు దిశగా రోడ్డు పక్క చిరు వ్యాపారస్తులు ఏర్పాటు చేసుకుని ఉన్న దుకాణాలను గుద్ది ఆపై ఇంకా ముందుకు దూసుకువెళ్లి శివాలయం ప్రహరీ గోడను కూడా కూలిపోయేలా ఢీకొనడం జరిగింది. అదృష్టం ఏమిటంటే ఆ సమయంలో ప్రతినిత్యం వందల మంది సంచరించే ప్రాంతం అది. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దయా దాక్షిణ్యంతోనే అదే సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం, అత్యంత వేగంగా ముందుకు దూసుకువచ్చిన కారు అదుపు తప్పి చిరు వ్యాపారస్తులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలతో పాటు శివాలయం ప్రహరీ గోడను ఢీకొనడం జరిగిందని చెప్పుకొచ్చారు. అది ఎట్లా పరిగెత్తిందమ్మా? నోటర్లో పెట్టకుండా గేర్లో పెట్టి తిప్పాడా? ఎక్కడ జరిగిందమ్మా ఇది? తులసి కాంప్లెక్స్ దగ్గర నుంచి ఇంత దూరం ఎలా వచ్చిందమ్మా? అది ఎట్లా వచ్చిందమ్మా? డ్రైవర్ ఇప్పుడు డ్రైవర్ దాంట్లో ఉన్నాడా లేడా? అదే ఎంత దూరం ఎలా గేర్లో ఉన్న బండి తులసి కాంప్లెక్స్ దగ్గర నుంచి దాదాపుగా డ్రైవర్ అయితే దీంట్లోనే ఉన్నాడు. మా నువ్వేమో ఈ విధంగా చెప్తున్నావు, నేను బ్రేక్ కొట్టబోయి ఎక్సిలేటర్ మీద కాలు పెట్టాను ఆయన చెప్తున్నాడా? మరి నువ్వే చెప్తున్నావు కదమ్మా ఇప్పుడు. తులసి రంగాడ బండి పెట్టాను సార్. ఈ పక్క వచ్చేసి మసీద్ పక్కన వచ్చేసి మెడికల్ షాప్ లేదు, ఆడ వచ్చి ఉయ్యాల కొనుక్కున్నాం. నలుగురులో పురుడు ఉన్నారు, కారగల్లం కూడా అన్నీ ఉంది. ఆ డిక్కి రాలేదని ఆ డిక్కి ఓపెన్ చేసి నాకు తెలియదు. ఇదే ఫస్ట్ ఆ బండికి రావడం నేను ఆ బియ్యం ఏమన్నా చెప్తే బటన్ ఏమైనా ఉన్నారేమో సైడ్ డోర్ కాడ అనేది దాన్ని ఓపెన్ చేసాను సార్. బియ్యం తిప్పినా నేను కిందనే ఉన్నా, అది గేర్లో ఉంది, డైరెక్ట్ స్టార్ట్ అయ్యింది. ఇంకా నేను ఎక్కి ఆ డివైడర్ కాడికి వేసి అంతలే కారు వచ్చేసింది ఎదురుగా, ఈ సైడ్ కారు ఇట్లా ఆ కారు తగిలేసి అటు వెళ్ళిపోయింది. నేను ఎక్కి బ్రేక్ తొక్కి లోపల సరే వెళ్ళిపోయింది. బ్రేక్ తొక్కుంటే ఆగుతుంది కానీ ఎందుకు గోడకు పోయి గుర్తుంది? కంగారులో ఏమైనా ఎక్సిలేటర్ అయినా తొక్కావా సార్? కంగారులో ఎక్సిలేటర్ దొక్కినావని చెప్పి చెప్తున్నారు ఆడ. ఇది బ్రేక్ దొక్కపోయి కంగారులో ఎక్సిలేటర్ దొక్కేశాడు కన్ఫ్యూజ్లోను అని చెప్తున్నారు. బ్రేక్ కూడా సరిగ్గా పడలేదు సార్. నువ్వు బ్రేక్ దొక్కపోయి ఎక్సిలేటర్ దొక్కావు మిస్ అయ్యి.